ఒక పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు జీవించేవి. పక్షులు తమ గూట్లలో మధురంగా పాటలు పాడుతూ ఉండేవి. జింకలు గడ్డి తింటూ పరుగులు తీస్తూ ఆడుకునేవి. కుందేళ్లు గుంపులుగా దూకుతూ మేత కోసం తిరుగుతూ ఉండేవి. ఆ అడవిలోనే చిట్టి అనే ఒక చిన్న కుందేలు ఉండేది. చిట్టి చిన్నదే అయినా చాలా తెలివైనది. ఇతర జంతువులకు సహాయం చేయడం, కొత్త స్నేహితులు చేసుకోవడం దాని అలవాటు. అదే అడవిలో బుజ్జి అనే ఒక చిన్న ఏనుగు ఉండేది. బుజ్జి పెద్ద శరీరమున్నప్పటికీ గుండె మాత్రం చాలా బంగారంలా ఉండేది. ఎవరినీ కష్టపెట్టేది కాదు. కాని ఒక సమస్య ఉంది. బుజ్జి చాలా భయపడేవాడు. ఒకరోజు చిట్టి కుందేలు గడ్డి ముక్కలు తింటూ ఆడుకుంటూ ఉండగా కింద బుజ్జి చాలా బాధగా కూర్చుని ఉన్నాడు. హే బుజ్జీ, ఏమైందిరా? ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు? అని కుందేలు అడిగింది. బుజ్జి కళ్లలో భయం కనబడింది. చిట్టి, మన అడవిలో సింహం చాలా గర్జిస్తోంది. అందరం దాని భయంతో వణికిపోతున్నాం. అది ఎప్పుడైనా వస్తుందని భయంగా ఉంది. కుందేలు నవ్వింది. అదేంటి, నువ్వు అంత పెద్దవాడివి. నేను చిన్న కుందేలు. కాని నేను భయపడట్లేదు. ఎందుకంటే బలానికి మించి ఒకటి ఉంది, అది తెలివి. సింహం నిజంగానే భయంకరంగా ఉండేది. అది అడవి రాజు. జింకలు, అడవి ఎద్దులు, కొన్నిసార్లు బలహీన జంతువుల్ని వెంటాడి పట్టుకుని తినేది. గర్జన వినిపిస్తేనే జంతువులంతా చెట్ల వెనుక దాక్కునేవి. కాని ఆ రోజుల్లో సింహం చాలా అహంకారంగా మారింది. ఈ అడవిలో నేనే రాజు. అందరూ నా మాట వినాలి. ఎవరూ నన్ను ఎదిరించలేరు అని అహంకరించేది. అడవి జంతువులంతా భయంతో వణికిపోయేవి. కాని చిన్న కుందేలు మాత్రం సింహం అహంకారాన్ని సహించలేకపోయింది. ఒక సాయంత్రం కుందేలు బుజ్జి దగ్గర కూర్చుని మాట్లాడింది. బుజ్జీ, మనం కలిసి ఉంటే సింహాన్ని భయపెట్టవచ్చు. నువ్వు బలంతో, నేను తెలివితో. బుజ్జి ఆశ్చర్యపోయాడు. కానీ సింహం చాలా బలవంతుడు. మనం ఇద్దరం కలిసినా దాన్ని ఓడించగలమా? కుందేలు తన చిన్న ముఖంపై పెద్ద చిరునవ్వు పెట్టింది. అది బలం కాదు, మన తెలివే దాన్ని ఓడిస్తుంది. విను నా ప్లాన్. కుందేలు చెప్పిన ప్లాన్ విన్నాక బుజ్జికి కొంచెం ధైర్యం వచ్చింది. మరుసటి రోజు రాత్రి సింహం తన గుహలోంచి గర్జిస్తూ బయటకు వచ్చింది. జంతువులంతా భయంతో దాక్కున్నాయి. కానీ కుందేలు, బుజ్జి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ముందుగా బుజ్జి ఏనుగు తన పెద్ద కాళ్లతో నేలపై బలంగా మోసింది. భూమి కంపించినట్టు శబ్దం వచ్చింది. అంతలో కుందేలు దగ్గర్లో ఉన్న రాళ్లను బలంగా కొట్టింది. టక్ టక్ అని భయంకరమైన శబ్దం వినిపించింది. అడవంతా గట్టిగా మార్మోగింది. అది విని సింహం ఒక్కసారిగా భయపడింది. అయ్యో, ఇది ఎవరు? నాకన్నా పెద్ద జంతువులా? ఇంకో రాక్షసుడా? అని ఆలోచించి సింహం అక్కడి నుంచి పరుగులు తీసింది. సింహం వెళ్ళిపోయాక అడవి అంతా ఆనందంతో నిండిపోయింది. జింకలు ఎగిరాయి, పక్షులు పాటలు పాడాయి, జంతువులంతా కుందేలు, బుజ్జి దగ్గరకు వచ్చి వారిని ప్రశంసించాయి. మీ ఇద్దరి ధైర్యం వల్లే మనం సురక్షితంగా ఉన్నాం. సింహం కూడా మనకు భయపడిపోయింది. ఇక మీదట మనకు ఐక్యంగా ఉండటం ఎంత అవసరమో తెలిసింది అని అన్నాయి. బుజ్జి చాలా సంతోషపడ్డాడు. చిట్టి, నీ తెలివి లేకపోతే నేను ఇంకా భయపడుతూనే ఉండేవాడిని. నువ్వు నాకు నిజమైన స్నేహితుడు. కుందేలు నవ్వుతూ, బుజ్జీ, మనం స్నేహితులం కాబట్టి కలిసి ఉంటే ఎవరూ మనకు ఏమీ చేయలేరు. అదే అసలు సత్యం.